హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చికెన్ ఫ్రై ఎప్పుడు ఒకేలా కాకుండా ఒకసారి ఇలా చేసి చూడండి, చాలా బాగుంటుంది. దీనికోసం హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీన్ని బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా యాడ్ చేసుకొని దీంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని దీంట్లో వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. సో ఇది కాస్త కుక్ అయిన తర్వాత దీంట్లో కొంచెం పసుపును యాడ్ చేసుకోవాలి. సో ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పును యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. సో ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో రెడ్ చిల్లీ పౌడర్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. అలాగే 2 రెబ్బలు కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫైనలీ. సో ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై రెడీ. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్